నమస్కారం. పూర్వం ఒక సభలో పండితుడు ఒక ప్రశ్న వేశాడు. ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పమని కోరాడు. ముందుగా ఆ ప్రశ్న ఒకటి చూద్దాం. వనే జాత వనే త్యక్త వనే తిష్టతి నిత్యసః పణ్యస్త్రీ నతు సా వేశ్య యో జానాతి స పండితః. ముందుగా దీని అర్థం చూద్దాం. వనే జాత, వనంలో పుడుతుంది అది. వనే త్యక్త, వనంలోనే విడవబడుతుంది. వనే తిష్టతి నిత్యసః, ఎల్లప్పుడూ వనంలోనే ఉంటుంది అది. పణ్య స్త్రీ అంటే డబ్బు చెల్లించి అనుభవించదగినది. నతుసా వేశ్య, కానీ ఆమె వేశ్య కాదు. యో జానాతి స పండితః, ఇది ఎవరైతే చెప్పగలరో అతనే పండితుడు అని ఆయన ఒక సవాల్ విసిరాడు. దానికి అందరూ ఆలోచించి ఒక సమాధానం చెప్పారు. ఆ సమాధానం ఏంటంటే నౌక. ఇది ఎలా సరిపోయిందో చూద్దాం. వనే జాత, ఇది వనంలో లభించేటువంటి కర్రతో తయారవుతుంది. వనే త్యక్త, అది నీళ్ళలో ఉంచుతారు దాన్ని. నీళ్ళలోనే అది ఉంచబడుతుంది. వనే తిష్టతి సర్వదా, ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థలోనూ నీళ్ళలోనే ఉంటుంది. పణ్య స్త్రీ, పణ్య స్త్రీ అంటే డబ్బు చెల్లించి అనుభవింపదగినది. స్త్రీ ఎందుకన్నా అంటే నౌకా శబ్దం స్త్రీలింగం. అంటే మనం నౌక ఎక్కాలంటే కొంత డబ్బు చెల్లించి ఆ నౌకలో ప్రవేశించి మనం ఆ నౌక వల్ల లభించేటువంటి సౌఖ్యాన్ని పొందవచ్చు. అందువల్ల పణ్య స్త్రీ అయింది. నతుసా వేశ్య, ఆమె వేశ్య మాత్రం కాదు అని ఈ ప్రశ్నకి సమాధానం నౌక అని పండితులు చెప్పారు. శ్లోకం మరోసారి చూద్దాం. వనే జాత అంటే వనంలో ఉండేటువంటి చెక్క వలన తయారైంది. వనే త్యక్త, నీటిలో విడవబెట్టబడింది. వనే తిష్టతి సర్వదా, ఎల్లప్పుడూ నీళ్ళలోనే ఉంటుంది. పణ్య స్త్రీ అంటే ధనం చెల్లించి అనుభవింపదగినది. నతుసా వేశ్య, ఆమె వేశ్య కాదు. యో జానాతి స పండితః, ఈ విధంగా ఆ పండితులు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పారు. వనే జాత వనే త్యక్త వనే తిష్టతి నిత్యసః పణ్య స్త్రీ నతుసా వేశ్య యో జానాతి స పండితః. నమస్కారాలు.